కొడుకుని బాగా ప్రమోట్ చేసేసుకోవాలి, కానీ జేబుల్లో నుంచి చిల్లిగవ్వ తీసి ఖర్చు పెట్టకూడదు. అందుకోసం మంది సొమ్ముకు గేలం వేయాలి. అలా చేసేందుకు బంపర్ ఆఫర్లు అందుబాటులోకి తీసుకురావాలి. విశాఖ జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే ఆలోచనలు ఇవి. దీనికి తగ్గట్టే సదరు ఎమ్మెల్యే పార్టీ కార్యకర్తలను పిలిచి మా అబ్బాయి పుట్టినరోజుని అంగరంగ వైభవంగా నిర్వహించిన వారికి గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇప్పిస్తానంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. పోటీ చేయడానికి టికెట్ వస్తుందంటే ఏదో ఒకటి చేయాల్సిందే అనుకున్న పచ్చ పార్టీ కార్యకర్తలు విశాఖ నగరంలోని సదరు ఎమ్మెల్యే నియోజకవర్గంలో వసూలు చేసేశారు. ఇప్పుడు ఈ దందాపైనే జనం మండిపడుతున్నారు. ఏ పార్టీలో అయినా సరే పార్టీ కోసం బాగా కష్టపడండి, అలా కష్టపడ్డ వారికి భవిష్యత్తులో టికెట్లు దక్కుతాయని నేతలు చెబుతూ ఉంటారు. కానీ విశాఖ జిల్లా టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మాత్రం మా అబ్బాయి పుట్టినరోజు వేడుకలను ఎవరు ఎంత ఘనంగా నిర్వహిస్తే వారికే వచ్చే ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు టికెట్లు ఇప్పిస్తానని మౌఖిక ఆఫర్లు ప్రకటించేశారు. టికెట్ అంటే ఎవరికి చేదు? ఎమ్మెల్యే విసిరిన ఆఫర్ను సొంతం చేసుకోవాలని పార్టీలో టికెట్లు ఆశిస్తున్న నేతలు నియోజకవర్గంలోకి ఉరికారు. చిరు వ్యాపారుల నుంచి భారీ వ్యాపారాలు చేసుకునే వారి దాకా ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. మా ఎమ్మెల్యే గారి అబ్బాయి గారి పుట్టినరోజు ఘనంగా చెయ్యాలి అంటూ బలవంతంగా డబ్బు వసూళ్లు మొదలెట్టేశారు. పచ్చ పార్టీని తిట్టుకుంటూనే వ్యాపారులు డబ్బులు చదివించుకున్నారు. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని పూర్తిగా ఎమ్మెల్యే తనయుడి పుట్టినరోజు వేడుకలకు ఖర్చు చేయకుండా అందులో కొంత వాటాని పచ్చ తమ్ముళ్లు నొక్కేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గం అంతటా ఎమ్మెల్యేతో పాటు ఆయన తనయుడు ప్రతాపరుద్ర ఫ్లెక్సీలు, పోస్టర్లతో నింపేశారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ తూర్పు నుండి తన కుమారుడు ప్రతాపరుద్రను బరిలో దించాలని వెలగపూడి రామకృష్ణ భావిస్తున్నారట. అందుకే ఇప్పటి నుంచే తనయుని పేరు జనంలో నాటుకుపోయేలా కార్యక్రమాలు చేపట్టాలని డిసైడ్ అయ్యారట. ఆ క్రమంలో భాగంగానే కుమారుడి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఎవరూ ఊహించని విధంగా ఘనంగా నిర్వహించాలని వెలగపూడి భావించారని అంటున్నారు. అయితే పార్టీలోని కీలక నేతలు వెలగపూడి వైఖరిపై మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుని బరిలో దించడానికి వెలగపూడి ఎవరని వారు నిలదీస్తున్నారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ అధిష్టానమే తప్ప వెలగపూడి కానే కాదని వారు అంటున్నారు. వెలగపూడి వైఖరి నచ్చకనే జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ పార్టీకి దూరమయ్యారని అంటున్నారు. నియోజకవర్గంలో యాదవ, మత్స్యకార వర్గాలకు చెందిన జనాభానే ఎక్కువ. అయితే ఆ వర్గాలకు చెందిన వారికి రాజకీయంగా అవకాశాలు ఇవ్వకుండా తన రాజకీయ వారసుడికే పట్టం కట్టుకోవాలని చూస్తే ఊరుకోబోమని బీసీ వర్గాల నేతలు హెచ్చరిస్తున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే నియోజకవర్గంలో మత్స్యకార, యాదవ వర్గాలకు పెద్దపీట వేస్తే కూటమి ప్రభుత్వం ఈ వర్గాలకు మొండి చెయ్యి చూపిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. తనయుడి పుట్టినరోజు వేడుకలు జరపాలంటూ కార్యకర్తలపై ఒత్తిడి చేసిన వెలగపూడిపై టీడీపీ వర్గాల్లోనూ వ్యతిరేకత పెల్లుబుకుతోంది.